అన్న ఒక్క నిమిషం అన్న ఆన్ అయింది నాది. వచ్చేసింది ఓకే. చేస్తావు బ్రో చైనా? చేసేయండి అన్న ఓకే. అది ఆ, ఇప్పుడే ఆన్ అయింది. ఓకే ఆల్రెడీ ఓకే. ఆన్ చేశారు కదా. నో ప్రాబ్లం ఎవరైతే. ఎవరైనా రికార్డింగ్ చేసుకుంటున్నారా సెషన్? ఎవరైనా వీడియో రికార్డింగ్? చరణ్ కానీ, లేదన్న. హనుమంతరావు కానీ నేను చేస్తున్నాను. వీడియో రికార్డింగ్ చేస్తున్నారా? చేస్తున్నాను. వీడియోనా ఆడియోనా? వీడియో ప్లస్ ఆడియో రెండు. ఒకసారి ఓకే. పంపించచ్చు కదా వీడియో బ్రో అది గ్రూప్ లో. షేర్ చేయండి. మీ మెయిల్ ఐడీస్ అతనికి పంపించండి, రాము చరణ్ వాళ్ళు. ఓకే, అది కొంచెం షేర్ చేయి. గ్రూప్ లో పెట్టినా సరిపోద్ది కదా అన్న మన వాట్సాప్ లో. అది అది 1 అవర్ వీడియో ఉంటది కదా. పెద్దగా ఉంటుందా బ్రో? 1 అవర్ మనం క్లాస్ సరే మెయిల్ మొత్తం ఐడి ఉంటుంది. షేర్ చేస్తాను మీకు. డ్రైవ్ దార్ పంపి హనుమంతరావు. ఓకే, ఓకే. అవి కొంచెం షేర్ చేయండి, ఎందుకంటే అవి కొంచెం యూజ్ఫుల్ అవుతుంటాయి. ఓకే. కొంచెం బ్యాకప్ అవుతుంది రాము అండ్ ఆదిత్య వాళ్ళకి. ఓకే. రాసుకోండి. ఓకే, ఇది ఈ క్లాసు, ఓకే పలానా ఈ క్లాసు ఈ టాపిక్ గురించి అని తెలుసుకోండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు అన్న బ్యాక్ వెళ్ళి క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళు హనుమంతరావు. ముందు క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళి ఓకే. హనుమంతరావు ముందు క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళి ఒక ఫేస్బుక్ అప్లికేషన్ లేదా ఒక జీమెయిల్ అప్లికేషన్ ఓపెన్ చేయి. మ్యూట్లో పెట్టాలా? మీరు మాట్లాడకపోతే దయచేసి మ్యూట్లో పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఫేస్బుక్ అప్లికేషన్ లాగిన్ అవుతున్నా. ఓకే, ఇక్కడ మనకి ఇప్పుడు నేను ఫేస్బుక్ కి లాగిన్ అవ్వాలా అంటే నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే, ఓకే ఇప్పుడు నేను యూజర్ నేమ్ ఎంటర్ చేయలేదు, పాస్వర్డ్ ఎంటర్ చేయలేదు. ఇప్పుడు లాగిన్ బటన్ కొడుతున్నా. కొట్టు ఒకసారి, లాగిన్ బటన్ కొట్టు. ఏమైంది? ఏమొచ్చింది? మెసేజ్ వచ్చింది. ఏమొచ్చింది? ఓకే, ద ఈమెయిల్ అడ్రస్ ఆర్ మొబైల్ నంబర్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఈజ్ డస్ నాట్ కనెక్టెడ్. అంటే మీరు ఏదైతే అంటే మీరు ఈమెయిల్ అడ్రస్ ఆర్ ఫోన్ నంబర్ అనేది ఒక ఇన్పుట్ ఫీల్డ్ ఉంది, నెక్స్ట్ పాస్వర్డ్ అనే ఫీల్డ్ ఉంది. అయ్యా మీరు ఏమి ఎంటర్ చేయలేదు అని వాడు నీట్గా రాశాడా లేదా? ఆ ఎర్ర రూపాయలు వచ్చిందా? అవునా వచ్చింది. అవును. అవునా అవును అంటే ఇప్పుడు ఏంది? మీరు అంటే యూజర్ నేమ్ అనే ఫీల్డ్ ఎంటీగా ఉంది. అవునా అవునా మీరు ఏం వాల్యూ పాస్ చేయలేదు. ఓకే, మీరు ఏం వాల్యూ పాస్ చేయలేదు. ఇప్పుడు అంటే ఫస్ట్ ఒక లాగిన్ ఫేస్బుక్ కింద చూడండి, ఈమెయిల్ అడ్రస్ ఆర్ ఫోన్ నంబర్ అండ్ పాస్వర్డ్, ఈ రెండు ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ రెండు యూజర్ ఇన్పుట్ ఫీల్డ్స్ గుర్తుపెట్టుకోవాలా. ఇది లాగిన్ అనేది ఒక బటను. లాగిన్ అనేది ఒక బటను. ఇప్పుడు నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ బటన్ కొడితే, లాగిన్ అనే బటన్ కొడితే, ఓకే అంటే కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి కరెక్ట్ యూజర్ నేమ్. మీరు ఇప్పుడు ఫేస్బుక్ లాగిన్ అవ్వాలనుకుంటే మీరు కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అనే బటన్ కొడితే మీరు లాగిన్ అవుతారు. నేను యూజర్ నేమ్ ఎంటర్ చేయలేదు, పాస్వర్డ్ ఎంటర్ చేయలేదు, ఏమి ఎంటర్ చేయకుండా లాగిన్ అని కొడితే ఏమొచ్చింది? మీకు ఒక మెసేజ్ వచ్చింది, మీకు ఒక ఎర్రర్ వచ్చింది, ఒక మెసేజ్ వచ్చింది, ఎర్రర్ వచ్చింది. ఏమని? అయ్యా మీరు ఒక ఈమెయిల్ అడ్రస్ అంటే స్పేస్ ఎంటీగా ఇనిషియల్ గా ఉన్నదాన్ని ఇది నేను కనుక్కోలేకపోయాను అని మనకు ఒక ఎర్రర్ రూపంలో ఒక టెక్స్ట్ డిస్ప్లే అయింది. ఆ టెక్స్ట్ నే మనము ఏమంటాం అంటే మెసేజ్ అని అంటాం. ఆ టెక్స్ట్ ని మనం మెసేజ్ అని అంటాం. ఇది ఒక వ్యాలిడేషన్. రెండోది
ఇప్పుడు నేను యూజర్ పేరు ఏబిసిడి రాయ్ బాస్. యూజర్ పేరు ఏబిసిడి gmail.com రాస్తున్నా. abcd@gmail.com. ఓకే, అంటే ఇది ఉందా? ఇప్పుడు ఏంది రాంగ్ యూజర్ నేమ్ ఎంటర్ చేస్తున్నా. నెక్స్ట్ పాస్వర్డ్ ఒక abcd@123 అని. పాస్వర్డ్ కూడా abcd@123 అని. ఇప్పుడు నేను లాగిన్ బటన్ కొడితే ఇప్పుడు ఏమొచ్చింది చూసావా? యూ కెనాట్ లాగిన్ ఇన్ దట్ మూమెంట్. నువ్వు ఈ మూమెంట్ లో ఇప్పుడు లాగిన్ అవ్వలేదు. ఎందుకయ్యా అంటే టు హెల్ప్ కీప్ యువర్ అకౌంట్ సేఫ్ we have temporarily locked it before you trying login again, and check your login info and make sure you are using your usual device on your secure network అని నీకు ఒక మెసేజ్ వచ్చింది. ఇది ఏ రూపంలో వచ్చింది? మెసేజ్ రెడ్ కలర్ లో వచ్చింది. దీన్ని మనం ఏమంటామంటే మెసేజ్ అని అంటాం. మెసేజ్. ఏ మెసేజ్? దీన్ని ఎర్రర్ మెసేజ్ అని అంటాము. అంటే యూజర్ ఇన్పుట్ ఫీల్డ్ లోకి, అంటే ఇక్కడ ఏంది అంటే నువ్వు డైరెక్ట్ గా లాగిన్ అవుతున్నావు. అంటే లాగిన్ అవుతున్నావు అంటే ఏంది? లాగిన్ కు ముందు నువ్వు క్రియేట్ చేసుకున్నావు. అంటే క్రియేట్ చేసుకోవడం అంటే ఏంది? అంటే నీ డేటా బ్యాక్ ఎండ్ లో డేటాబేస్ లో ఉంది. నీ డేటా నువ్వు అప్లికేషన్ లో ఎంటర్ చేసావు. ఇది నీకు అప్లికేషన్, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. నువ్వు అకౌంట్ క్రియేట్ చేసుకుంటేనే, అంటే నీకు అకౌంట్ ఆల్రెడీ ఉంటేనే నువ్వు లాగిన్ అవుతావు. అసలు అకౌంట్ లేకుండానే నువ్వు లాగిన్ అవ్వాయంటే ఎలా లాగిన్ అవుతావు? అవ్వలేము కదా. అంటే ఇది బ్యాక్ ఎండ్. అంటే నువ్వు ఇన్పుట్ ఫీల్డ్ లో వాల్యూ ఏదైతే ఎంటర్ చేసావో ఆ వాల్యూ బ్యాక్ ఎండ్ లోకి వెళ్ళి, అంటే డేటాబేస్ లోకి వెళ్ళి చెక్ చేసుకుంటుంది. ఒక abcd@gmail.com ఉందా లేదా అనేది బ్యాక్ ఎండ్ లోకి వెళ్ళి, డేటాబేస్ లోకి వెళ్ళి చెక్ చేసుకుంటుంది. దీన్ని మనం యూజర్ ఇన్పుట్ వ్యాలిడేషన్ అంటాం. యూజర్ అనేవాడు ఈ మెసేజ్ ఎప్పుడు ట్రిగర్ అయింది? యూజర్ అనేవాడు ఇన్పుట్ ఇచ్చిన తర్వాత, ఓకే, లాగిన్ అనే బటన్ కొట్టిన తర్వాత, ఇన్పుట్ ఇచ్చి తర్వాత లాగిన్ బటన్ కొట్టిన తర్వాత ఈ వ్యాలిడేషన్ జరిగింది అని మీనింగ్, అని దీని యొక్క మీనింగ్. ఇది ఎలా జరిగింది అంటే ఒక బ్యాక్ ఎండ్ మనం, అంటే వాడు లాజిక్ ఆ విధంగా రాశాడు, బ్యాక్ ఎండ్ ఆ విధంగా లాజిక్ రాశాడు. ఇప్పుడు నేను ఎస్ఏపిలో ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఇప్పుడు మన ఎస్ఏపి సిస్టంలోకి వెళ్ళి ఇప్పుడు నువ్వు ఎస్ఏపిలోకి మళ్ళీ చూడు. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఎస్ఏపిలోకి లాగిన్ అవుతున్నావు. ఓకే, ఒక్క నిమిషం బాస్, మళ్ళీ డబుల్ కొట్టు ఈసారి. ఇక్కడ ఒక ఆగు బాస్. ఇప్పుడు ఇక్కడ యూజర్ అనే ఫీల్డ్ ఉంది, పాస్వర్డ్ అనే ఫీల్డ్ ఉంది. అంటే యూజర్ అనే ఫీల్డ్ లో కరెక్ట్ యూజర్ నేమ్, కరెక్ట్ పాస్వర్డ్, కరెక్ట్ యూజర్ నేమ్ ఎంటర్ చేయ బాస్. కరెక్ట్ యూజర్ నేమ్ అండ్ కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయి. అప్పుడు కరెక్ట్ యూజర్ నేమ్, కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఏమవుతుంది అంటే నువ్వు సక్సెస్ఫుల్ గా లాగిన్ అవుతున్నావు. ఒక మళ్ళీ లాగ్ఆఫ్ చేయి. మళ్ళీ లాగ్ఆఫ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా లాగిన్ అవ్వు. మళ్ళీ ఫ్రెష్గా లాగిన్ అయ్యి ఓకే, ఇప్పుడు యూజర్ నేమ్ కరెక్ట్ ఎంటర్ చేయ బాస్. పాస్వర్డ్ ఎలా రాస్తావు అంటే abcd@123 అంటే పాస్వర్డ్ రాంగ్ ఇస్తున్నా. ఈ పాస్వర్డ్ ఏదో నీకు తెలుసు, ఓకే, నాకు తెలియదు. నేనేంది ఒక రాంగ్ పాస్వర్డ్ ఇస్తున్నా, ఎంటర్ కొట్టా. ఇప్పుడు ఏమొచ్చింది? ఓకే, రాంగ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్. యూజర్ నేమ్ కరెక్ట్ గానే ఎంటర్ చేశా, పాస్వర్డ్ తప్పుగా ఎంటర్ చేశా. పాస్వర్డ్ అనే ఫీల్డ్ లో ఇవి యూజర్ ఇన్పుట్ ఫీల్డ్. ఇప్పుడు నీకేమొచ్చింది? నేమ్ ఆర్ పాస్వర్డ్ ఈజ్ ఇన్కరెక్ట్. అయ్యా, నేమ్ గానీ ఆర్ అంటే లేదా, ఒక ఏదైనా నేమ్ గానీ ఆర్ పాస్వర్డ్ ఏదో ఒకటి తప్పుగా ఉంది. రిపీట్ లాగాన్. రిపీట్ చెయ్యి. లాగాన్ ని మళ్ళీ రిపీట్ చెయ్యి అంటే రీఎంటర్ చెయ్యి. అంటే ఇది ఒక ఎర్రర్ మెసేజ్ లో వచ్చిన స్టేట్మెంట్. దీన్ని మనం మెసేజ్ టైప్ ఈ అని అంటాము. ఇప్పుడు నేను యూజర్ నేమ్ ఎంటర్ చేసి మళ్ళీ కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంటర్ చేయి. ఇప్పుడు కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఇప్పుడు నీకు ఏమొస్తుంది చూడు. అంటే ఈ రెండోసారి కరెక్ట్ యూజర్ నేమ్, కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయగలనే
నువ్వు ఎస్ఏపిలోకి లాగిన్ అయ్యేటప్పుడు నీకు ఏమొచ్చింది, ఒక ఇన్ఫర్మేషన్, ఒక చిన్న బాక్స్లో నీకు ఒక చిన్న బాక్స్లో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమని వచ్చింది, ఇది కూడా ఒక మెసేజ్ టైపే ఐ, ఇది మెసేజ్ టైప్ ఐ. ఐ అంటే ఇన్ఫర్మేషన్. ఏమొచ్చింది, అయ్యా నంబర్ ఆఫ్ ఫెయిల్డ్ పాస్వర్డ్ లాగ్ ఆన్ అటెంప్ట్, నంబర్ ఆఫ్ ఎన్నిసార్లు ఫెయిల్ ఎన్నిసార్లు తప్పుగా కొట్టావు, ఒకటి చూడు వచ్చింది, ఒక్కసారి లాగిన్ తప్పుగా కొట్టావు. ఇప్పుడు ఇదేం జస్ట్ ఇన్ఫర్మేషన్. అంటే రెండోసారి లాగిన్ అయ్యే ముందు, అంటే ఒక ఫస్ట్ సారి నువ్వు తప్పుగా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి, ఓకే అప్పుడు నీకేంది ఎర్రర్ వచ్చింది. ఒక నువ్వు రెండోసారి యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత, అంటే ఫస్ట్ స్టెప్లో నువ్వు చేసిన మిస్టేక్ అంటే మిస్టేక్ ఏంది, అయ్యా నువ్వు ప్రీవియస్ ఇప్పుడు లాగిన్ అయ్యక ముందు నువ్వు ఒక్కసారి యూజర్ నేమ్ పాస్వర్డ్ తప్పుగా ఎంటర్ చేశావు అని నీకు ఒక ఇన్ఫర్మేషన్ రూపంలో మెసేజ్ వచ్చింది. దీన్నే మెసేజ్ ఇన్ఫర్మేషన్ అని అంటాం. ఎంటర్ కొట్టు బాస్. ఇప్పుడు ఎంటర్ కొడితే ఇది ఎలో చేస్తుంది, నిన్ను ఎలో చేస్తుంది. ఇప్పుడు చూసావా, నిన్ను ఎలో చేసిందా. దీన్నే మెసేజ్ టైప్ ఐ అని అంటాం. ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ రాస్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఒక SE38 అనే ప్రోగ్రామ్ రన్ చేసి, SE38 అనే ప్రోగ్రామ్ రన్ చేసి, ఇక్కడ ప్రోగ్రామ్ అనే ఫీల్డ్ ఉంది. ఒక్క నిమిషం. ఇప్పుడు ప్రోగ్రామ్ అనే ఫీల్డ్ ఉంది. నేను ప్రోగ్రామ్ అనే ఫీల్డ్లో ప్రోగ్రామ్ పేరు రాయట్లా. ఏం రాయట్లా, క్రియేట్ బటన్ కొట్టు. క్రియేట్ బటన్ కొడితే ఏమొచ్చింది, ఇప్పుడు ప్రోగ్రామ్ అనే ఇన్పుట్ ఫీల్డ్, ప్రోగ్రామ్ అనే ఒక ఇన్పుట్ ఫీల్డ్ ఉంది. ఆ ఇన్పుట్ ఫీల్డ్ ప్రోగ్రామ్ పేరుని రాయకపోతే క్రియేట్ బటన్ కొడితే ఏమొచ్చింది, చూసి స్పెసిఫై ఏ ప్రోగ్రామ్ నేమ్, స్పెసిఫై ఏ ప్రోగ్రామ్. ఇది అడుగుతున్నాడు, అయ్యా ప్రోగ్రామ్ పేరు చెప్పు, స్పెసిఫై చేయి. ప్రోగ్రామ్ అనే ఒక యూజర్ ఇన్పుట్ ఫీల్డ్ ఉంది. ఆ ఇన్పుట్ ఫీల్డ్లో ఈ యొక్క ప్రోగ్రామ్ పేరు రాయి అనే ఒక మెసేజ్ వచ్చింది. ఓకే, అది ఒక అంటే ఇది ఎవరు చేశారు, వీళ్ళు వ్యాలిడేషన్ ఎవరు చేశాడు, బ్యాక్ అండ్ ఎస్ఏపి వాడు చేశాడు. ఎందుకంటే వాడు డెవలప్ చేశాడు కదా ఈ అప్లికేషను. SE38 ఒక అప్లికేషన్ వాడు డెవలప్ చేశాడు కదా. ఈ SE38 అనే అప్లికేషన్ ఒక ఎస్ఏపి వాడు డెవలప్ చేశాడు. ఒక వాడు ఈ ప్రోగ్రామ్ పేరు ఏమి ఇవ్వకుండా ఒక క్రియేట్ అని బటన్ కొడితే, అందుకే మీకు చెప్పింది ఫేస్బుక్ అప్లికేషన్, నేను యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఏమి ఎంటర్ చేయకుండా లాగిన్ అనే బటన్ కొడితే మనకి ఏమొచ్చింది, ఓకే ప్లీజ్ ఎంటర్ ఏ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇన్ పాస్వర్డ్. ఒక యూజర్ నేమ్ ఫీల్డ్ యూజర్ పేరు ఎంటర్ చేయి, పాస్వర్డ్ ఫీల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేయని నీకు ఒక మెసేజ్ వచ్చింది. అలాగే అది ఏమొచ్చింది, ఎర్రర్ మెసేజ్ వచ్చింది. అలాగే నీకు ఈ పేరు వచ్చింది, స్పెసిఫై ఏ ప్రోగ్రామ్ నేమ్ అని స్పెసిఫై చేయమని ఒక ఎర్రర్ మెసేజ్ వచ్చింది అని దీని యొక్క మీనింగ్. ఓకే, ఇది ఇట్లా మనం మెసేజ్ స్టేట్మెంట్స్ అసలు ఎలా రాస్తాం. మెసేజ్ స్టేట్మెంట్ అంటే చూడు, రాయి బాస్, ఒక ప్రోగ్రామ్ పేరు రాయి బాస్. ప్రోగ్రామ్ పేరు రాసి, ఓకే ప్రోగ్రామ్ అని ఇన్పుట్ ఫీల్డ్లో ప్రోగ్రామ్ పేరు రాసి /demo_, ఓకే మెసేజ్_టైప్స్. ఓకే బాస్, రోజు రిపీట్ చేయండి బాస్. ఓకే లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే చాలే బాస్, క్రియేట్ బటన్ కొట్టి, ఓకే మళ్ళీ ఇక్కడ టైటిల్ ఎంటర్ చేసి టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటేబుల్, నెక్స్ట్ సేవ్ కొట్టి ప్రోగ్రామ్ని సేవ్ చేసుకొని ప్యాకేజీలోకి సేవ్ చేసుకొని సేమ్ టిఆర్లో పెట్టలే, సేమ్ టిఆర్లో సేవ్ చేసుకొని ఇప్పుడు నేను ఒక యూజర్ నేమ్ అనే ఫీల్డ్ ఎంటర్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మన ప్రోగ్రామింగ్లో ఒక యూజర్ ఇన్పుట్ ఫీల్డ్ డిఫైన్ చేయాలంటే ఏ విధంగా డిఫైన్ చేస్తాం చూడు. ఓకే రాయ్ బాస్, పారామీటర్ కీవర్డ్ పారామీటర్. ఓకే యూజర్ నేమ్ పారామీటర్ యూజర్ నేమ్, ఒక టైప్ సి లెంత్ 10, టైప్ సి లెంత్ 10. అలా రాయకూడదు బాస్, ఇంకా మీకు తెలియపోతే అట్ట బాస్, లెంత్ ఎలా స్పెసిఫై చేయాలో కూడా తెలియపోతే అట్ట బాస్.
మళ్ళీ బ్రాకెట్ ఎందుకు బాస్? బ్రాకెట్ ఎప్పుడు పెట్టాలా, బ్రాకెట్ ఎప్పుడు పెట్టకూడదు తెలియపోదట. ఆ యూజర్ నేమ్ పక్కన ఈ లెంత్ రాయొద్దు అనుకున్నప్పుడు ఆ యూజర్ నేమ్ పక్కన బ్రాకెట్ పెట్టుకొని లెంత్ 10 అని పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ సేవ్ కొట్టి సింటాక్స్ చెక్ చేసి యాక్టివేట్ చేయ బాస్. సేవ్ కొట్టి సింటాక్స్ చేసి యాక్టివేట్ చేయి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి ఇది ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే నాకు యూజర్ ఇన్పుట్ ఫీల్డ్ వచ్చింది. యూజర్ ఇన్పుట్ ఫీల్డ్ వచ్చిందా? ఓకే, వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నేను ఏం వాల్యూ పాస్ అయ్యాను, పాస్ చేయకుండా నేను క్లాక్ సింబల్ చూడు, ఆ క్లాక్ సింబల్ ఎగ్జిక్యూట్ చేస్తే నాకు మెసేజ్ రావాలి. ఏమని? ప్లీజ్ స్పెసిఫై ఏ యూజర్ నేమ్ అనే ఒక వాల్యూ రావాలి. ఏమని రావాలి? ప్లీజ్ స్పెసిఫై ఏ ప్రోగ్రామ్ నేమ్ ఆర్ స్పెసిఫై ఏ యూజర్ నేమ్ అనే ఒక మెసేజ్ రావాలి. అది ఏ రూపంలో రావాలి? ఎర్రర్ రూపంలో రావాలి. ఎలా రాస్తుందో చూడు. ఆడికి వెళ్ళి నీ ప్రోగ్రామ్కి వెళ్ళి ఓకే, ఇప్పుడు ఇఫ్ కండిషన్ రాస్తున్నాం అంతే. కండిషన్ అంతా కండిషన్ బస్. ఇఫ్ యూజర్ నేమ్ అనే ఫీల్డ్ ఈజ్ ఇనిషియల్ అంటే ఎంప్టీగా ఉంటే యూజ్ ఈజ్ ఇనిషియల్ ఫుల్ స్టాప్ ఎంటర్. ఇప్పుడు ఎలా రాస్తాము చూడు. మెసేజ్ అనే కీవర్డ్ వాడి సింగిల్ కోట్లో ఓకే స్పెసిఫై ఏ యూజర్ నేమ్, స్పెసిఫై ఏ యూజర్ నేమ్ ఇన్ యూజర్ నేమ్ ఫీల్డ్. యూజర్ నేమ్ అనే ఫీల్డ్ లో యూజర్ పేరు రాయి. ఈజ్ ఇనిషియల్ అంటే ఎంప్టీగా ఉంటే, అంటే యూజర్ నేమ్ అనే ఫీల్డ్ లో యూజర్ నేమ్ అనే ఒక ఇన్పుట్ ఫీల్డ్ లో వాల్యూ ఎంప్టీగా ఉంటే నీకు ఏది మెసేజ్ కావాలంటే ఆ మెసేజ్ ఇలా రాసుకోవచ్చు బాస్. ఓకే, టైప్ సింగిల్ కోట్ క్యాపిటల్ ఈ ఓకే, ఫుల్ స్టాప్ ఎండ్ ఇఫ్ కొట్టి సేవ్ కొట్టి సింటాక్స్ చెక్ చేసి యాక్టివేట్ కొట్టి ఎగ్జిక్యూట్ చేయి. మీరు ఎన్నో చూస్తుంటారు బస్, ఎన్నో అప్లికేషన్ చూస్తుంటారు, ఇట్లాంటి ఇష్యూస్ వస్తుంటాయి. మీరు థింక్ చేయాలి, అరే ఈ ఇష్యూ ఇలా వచ్చింది, మనం ఎస్ఏపీలో ఎలా చేయాలి. ఓకే, మీరు అంతా జనరల్ బయటే ఆలోచించండి బస్, ఎంతప్పటికీ బయట గురించి ఆలోచించండి. మీరు ఏదో ఒక మిస్టేక్ చేస్తుంటారు, ఏదో ఒక సందర్భాలు ఎక్కడో ఒక అప్లికేషన్లో అరే ఇది ఏ విధంగా చేయొచ్చు మనం ఎస్ఏపీలో అని థింక్ చేయండి. అది నా దగ్గర తీసుకురండి, నేను హెల్ప్ చేస్తాను. ఓకే, నేను హెల్ప్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం వాల్యూ పాస్ చేయట్లేదు. ఏం వాల్యూ పాస్ అయిపోతే ఎగ్జిక్యూట్ చేయి బాస్. ఎగ్జిక్యూట్ చేసి ఓకే ఎగ్జిక్యూట్ చేయి. యూజర్ నేమ్ ఫీల్డ్ ఓకే, ఇప్పుడు ఏమొచ్చింది? వచ్చిందా? స్పెసిఫై ఏ యూజర్ నేమ్ ఇన్ యూజర్ నేమ్ ఫీల్డ్ వచ్చిందా? వచ్చిందన్న, వచ్చింది. అది మీనింగ్ బాస్. ఇలా రాసుకుంటా. ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళి బాస్, నేను ఇప్పుడు కరెక్ట్ యూజర్ నేమ్ ఎంటర్ చేస్తే కరెక్ట్ యూజర్ నేమ్ అంటే యూజర్ నేమ్ అనే ఫీల్డ్ లో ఏదో ఒక వాల్యూ ఇస్తా, ఏబిసి అని వాల్యూ ఇస్తా. అంటే ఇచ్చిన తర్వాత నాకు మరి మెసేజ్ రావాలిగా, ఓకే ఆల్రెడీ ఎంటర్డ్ ఏ యూజర్ నేమ్ అనే వ్యాలిడ్ ఒక యూజర్ వాల్యూ నేమ్. రావాలి. అవునా? అవునన్న. ఓకే, వాల్యూ యూజర్ నేమ్ రావాలి. ఇప్పుడు అది చూడ రాస్తారు. ఎంటర్ కొట్టి బస్, ఎంటర్ కొట్టి ఎల్స్ అంటే ఎంటీగా లేకపోతే ఏదో ఒకటి ఇస్తున్నా. ఎల్స్ ఫుల్ స్టాప్ ఎంటర్ మెసేజ్ సింగిల్ కోట్ ఓకే ఆల్రెడీ ఎంటర్డ్ యూజర్ నేమ్ ఇన్ యూజర్ నేమ్ ఫీల్డ్. యూజర్ నేమ్ అనే ఫీల్డ్ లో ఆల్రెడీ ఎంటర్ చేశాడు. దీన్ని ఈ సింగిల్ కోట్ లో రాసే వాల్యూని ఏ రూపంలో చూపించాలి? సక్సెస్ రూపంలో చూపించాలి. గ్రీన్ కలర్ లో చూపించాలి. ఇప్పుడు చూడు, టైప్ ఎస్ క్యాపిటల్ బాస్. ఇప్పుడు స్మాల్ లెటర్ రాస్తే ఏమవుతుంది అదొక చూద్దాం. ఫుల్ స్టాప్ సేవ్ కొట్టి సింటాక్స్ చెక్ చేసి యాక్టివేట్ కొట్టి ఎగ్జిక్యూట్ చేయి. సేవ్ కొట్టి సింటాక్స్ చెక్ చేసి యాక్టివేట్ కొట్టి ఎగ్జిక్యూట్ చేయి.
ఇప్పుడు ఏదో ఒక పేరు రాయి బాస్, ఏదో ఒక పేరు రాయి. యూజర్ నేమ్ ఏదో ఒక పేరు ప్రస్తుతానికి. ఎగ్జిక్యూట్ చేయ బాస్. ఏమొచ్చింది చూడు, వచ్చిందా? ఆల్రెడీ ఎంటర్ యూజర్ నేమ్ ఇన్ యూజర్ ఫీల్డ్. అంటే యూజర్ అనే ఫీల్డ్ ఏదో వాల్యూ ఉంది కదా, అవునా? అందుకు ఈ మెసేజ్ వచ్చింది. అంటే ఎంటీగా లేదు, యూజర్ నేమ్ అనే ఫీల్డ్ లో ఎంటీగా లేదు, ఏదో వాల్యూ ఉంది, అవునా? ఏదో వాల్యూ ఉంది, ఏదో ఒక వాల్యూ ఉంది, ఏదో ఒకటి, అది ఏబిసిలు కానీ నంబర్ కానీ ఏదో ఒక వాల్యూ ఉంది. ఓకే, ఓకే, అది మీనింగ్, ఓకేనా? 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 అది మీనింగ్. నెక్స్ట్, ఇవాళ మనం నేర్చుకోబోతున్న కాన్సెప్ట్ ఏంటంటే ఈవెంట్స్. మనం నేర్చుకోబోతున్న ఇవాళ కాన్సెప్ట్ ఈవెంట్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకోబోతాం. ఓకే, ముందు టెక్నికల్ పోయేటప్పుడు మళ్ళీ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. జనరల్ సినారియో తీసుకుందాం. జనరల్ సినారియో ఏం తీసుకుందాం అంటే, ఓకే, ఇప్పుడు చాలా జాగ్రత్తగా, మనకి ఒక కాలేజీ ఫంక్షన్ ఉంది, ఒక ఫేర్వెల్ డే అనుకుందాం. మనకి కాలేజీ ఫంక్షన్ ఒక ఫేర్వెల్ డే అనుకుందాం. ఓకే, మనకి కాలేజ్ ఫంక్షన్ ఫేర్వెల్ డే ఉంది. ఓకేనా? మనకి కాలేజ్ ఫంక్షన్, వినిపిస్తుందా వాయిస్? ఓకే, ఫైన్. ఓకే, మనకి కాలేజ్ ఫంక్షన్ ఉంది. ఆ కాలేజ్ ఫంక్షన్ పేరు ఫేర్వెల్ డే అనుకుందాం. ఓకే, మనంతా గెట్ టుగెదర్ లాగా ఒక ఫేర్వెల్ డే చేస్తాం. లేదంటే అది అంటారు కదా, కాలేజీలో ఏ జరుగుతాయి కదా ఫంక్షన్స్, ఏం జరుగుతాయి? ఫేర్వెల్ డే అంటే ఏంది? ఎండింగ్ సెండ్ ఆఫ్, లేదంటే ఫ్రెషర్స్కి వెల్కమ్? ఫేర్వెల్ డే అంటే ఎండింగ్ సెండ్ ఆఫ్ ఇస్తారు. సెండ్ ఆఫ్. ఓకే, మన సీనియర్స్ కి సెండ్ ఆఫ్ ఇస్తున్నాం బాస్. ఓకే, ఇప్పుడు ఫేర్వెల్ డే జరగాలంటే, ఈ ఫంక్షన్ జరగాలంటే ఎలా జరగాలి అంటే, మనం ఒక ఈవెంట్ ఆర్గనైజర్ కి ఈ కాంట్రాక్ట్ ఇస్తాం, ఈ ఫంక్షన్. ఓకే, ఒక ఈవెంట్ ఆర్గనైజర్ కి ఇస్తాం, అవునా? మనం ఈ ఈవెంట్ ని, అయ్యా మేము మా కాలేజీలో ఒక ఫేర్వెల్ డే జరపాలనుకుంటున్నాం, ఇది మీకు ఇద్దాం, మీరు ఈవెంట్ మేనేజర్ కదా, మీకు ఇస్తున్నాము అని మనం ఇచ్చిన తర్వాత, ఓకే అంటే అతను ఏమని అడుగుతాడు? ఓకే, ఏం చేయాలండి, ఏంది చెప్పండి, దానికి మేము ప్లాన్ చేస్తాం అని అడుగుతాడు, అవునా? ఓకే, అతను అడిగిన తర్వాత, ఈవెంట్ మేనేజర్ అడిగిన తర్వాత, ఓకే, అప్పుడు ఏమవుతుంది అంటే, మనం ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. ఏమని? ఆ ఈవెంట్ మేనేజర్కి, ఓకే అన్న, ఈ ఏరియాలో మాకు ఒక డాష్ కావాలి, ఓకే, ఈ ఏరియాలో మాకు ఒక డాష్ కావాలి అంటే కూర్చోడానికి సభ కావాలి. ఈ డాష్ మీద, ఓకే, మనం ఫస్ట్ మనకి డాష్ పెట్టేసిన తర్వాత, ఈ డాష్ మీద మనము అనౌన్స్ చేయాలి. ఓకే, ఈ స్టాఫ్ వచ్చి కూర్చోవాలి, ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్, తర్వాత వీళ్ళు వచ్చి కూర్చోవాలని మనం స్పెసిఫై మనం పిలవాలి. ఒక వాళ్ళు కూర్చున్న తర్వాత, ఓకే, వాళ్ళ లెక్చరర్, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. రెండో స్టెప్ ఏంటి? ఓకే, ఆ లెక్చరర్స్ మాట్లాడిన తర్వాత, ఒక ఎంప్లాయీస్ లెక్చరర్స్ మాట్లాడిన తర్వాత, మూడో స్టెప్ ఏం జరగాలి? మూడో స్టెప్ ఏం జరగాలి అంటే, ఓకే, మన కల్చరల్ యాక్టివిటీస్ జరగాలి. అంటే సింగింగ్ కానీ డాన్సింగ్ కానీ జరగాలి. ఒక ఫస్ట్ సీనియర్స్, తర్వాత జూనియర్స్ ఇలా ఒక మన కల్చరల్ యాక్టివిటీస్ జరిగిన తర్వాత, మీట్లో పెట్టాలి. ఓకే, ఇలా కల్చరల్ యాక్టివిటీస్ జరిగిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇంకా మనం అంటే డిన్నర్ చేసి ముఖ్యంగా ఈవెంట్ ని క్లోజ్ చేయాలి, అవునా? ఒక సీక్వెన్స్ లో మనం ఎగ్జిక్యూట్ చేస్తాం, ఆ ఈవెంట్ ని సక్సెస్ఫుల్ గా చేయడం కోసం, అవునా? ఆ ఈవెంట్ ని మనం అని అంటాం, అవునా? ఆ ఈవెంట్ ఆర్గనైజర్ ఇదేలా చేసేది అతను. ఇప్పుడు కమింగ్ టు SAP టెక్నికల్ ప్రోగ్రామింగ్ లో మనకి ఈవెంట్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఓకే, ఈవెంట్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఏంటి ఈవెంట్ కాన్సెప్ట్ అంటే,
ఎగ్జిక్యూషన్ ద కంట్రోల్ సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ యువర్ ప్రోగ్రామ్. నీ ప్రోగ్రామ్ ని ఎప్పుడు ఎలా ట్రిగ్గర్ చేయాలి, ఏ ట్రిగ్గర్ అవ్వాలి, కంట్రోలింగ్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ యువర్ ప్రోగ్రామ్. ఒక కంట్రోల్ చేయాలి, ఈ లాజిక్ ఎప్పుడు ట్రిగ్గర్ అవ్వాలి, ఈ లాజిక్ ఎప్పుడు ట్రిగ్గర్ అవ్వాలి అనేది మనం స్పెసిఫై చేయాలి. ఒక దాన్ని మనం ఈవెంట్స్ అని అంటాం. కంట్రోలింగ్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ యువర్ ప్రోగ్రామ్. కంట్రోలింగ్ flow of execution your program is called events in above program. అర్థమైందా? ఈవెంట్స్ అనేది అర్థమైందా? అర్థమైందన్న. కంట్రోలింగ్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్. కంట్రోలింగ్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ యువర్ ఈ ప్రోగ్రామింగ్ లో, నీ ప్రోగ్రామింగ్ లో ఎలా కంట్రోల్ చేయాలి, ఎగ్జిక్యూషన్ ఫ్లోని ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఈ యొక్క ఈవెంట్స్ అనే కాన్సెప్ట్. ఇప్పుడు మనకి మరి ఏమేమి ఉన్నాయి ఈవెంట్స్ ఇన్ అబాప్ ప్రోగ్రామ్ లో అంటే, అబాప్ అనే ప్రోగ్రామ్ లో మనకి ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయంటే, ఒకటి ఇనిషియలైజేషన్. ఏమున్నాయా ఈవెంట్స్? ఒకటి ఇనిషియలైజేషన్, రెండు అట్ సెలక్షన్ స్క్రీన్. ఓకే, ఈ అట్ సెలక్షన్ స్క్రీన్ లో మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఒకటి అట్ సెలక్షన్ స్క్రీన్ అవుట్పుట్. రాసుకుంటున్నారా? ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తే ఇవి రాసుకోండి బాస్. ఇవి థియరిటికల్వే. ఇవి రాసుకోండి. ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఈవెంట్స్ రాసుకో. అబాప్ ఈవెంట్స్ ఇన్ అబాప్ ప్రోగ్రామ్. బిఫోర్ దీని ముందు రాసుకో బాస్. బిఫోర్ ఈవెంట్స్ రాసుకో. మెసేజ్ టైప్స్. ఒక్క నిమిషం అన్న. మెసేజ్ టైప్స్, టైప్స్ ఆఫ్ మెసేజెస్ ఇన్ అబాప్ ప్రోగ్రామ్. ఏదైనా రాసుకోవచ్చు. ఒకటి ఎస్ అంటే సక్సెస్. ఎస్ మీన్స్ మెసేజ్ టైప్. ఎస్ మీన్స్ సక్సెస్. E means error. అన్న టైప్స్ ఆఫ్ మెసేజ్ ఎస్ మీన్స్ సక్సెస్. ఎస్ అంటే సక్సెస్, రెండు ఈ అంటే ఎర్రర్, మూడు ఐ అంటే ఇన్ఫర్మేషన్. ఇతను రాస్తున్నాడు తమ్ముడు, ఇతను షేర్ చేస్తాలే. ఐ అంటే ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్, నాట్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 4 ఎక్స్ అంటే రన్ టైమ్ ఎర్రర్. అంటే అవుట్పుట్ అనేది రన్ టైమ్ లో చూపిస్తుంది. నెక్స్ట్ 5 ఏ అంటే అబాండ్. టర్మినేట్ ద హోల్ ప్రోగ్రామ్. అబాండ్ అంటే టర్మినేట్ ద హోల్ ప్రోగ్రామ్. ఇవి డబ్ల్యూ అంటే వార్నింగ్. టర్మినేట్ ద ప్రోగ్రామ్. అబాండ్ ABEND. D for Delhi. అబాండ్ టర్మినేట్ ది ఆల్ ప్రోగ్రామా? హోల్ అంటే కరెంట్ ప్రోగ్రామ్, నాట్ ఆల్. అంటే మొత్తం ప్రోగ్రామ్స్ అని. మనం మొత్తం ప్రోగ్రామ్స్ కాదు. మొత్తం ప్రోగ్రామ్స్ కాదు ఇవి. కరెంట్ ప్రోగ్రామ్. టర్మినేట్ ద కరెంట్ ప్రోగ్రామ్. డబ్ల్యూ అంటే వార్నింగ్. అంటే మనకి ఎల్లో కలర్ రూపంలో చూపించారు. మెసేజ్ టైప్స్. నెక్స్ట్ ఈవెంట్స్ ఇన్ అబాప్ ప్రోగ్రామ్ రాసుకో.
ఒక ఈవెంట్ మీనింగ్ ఒక్క నిమిషం. ఇతను రాస్తున్నాడు తమ్ముడు, ఇతను నీట్గా రాస్తున్నాడు కదా నోట్ ప్యాడ్ షేర్ ఆ, చేస్తాను ఇతను. ఈవెంట్ మీనింగ్ కంట్రోల్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ యువర్ ప్రోగ్రామ్. కంట్రోల్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ యువర్ ప్రోగ్రామ్. కంట్రోల్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ యువర్ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ ఈవెంట్. కంట్రోల్ అవుతుంది ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్, EXECUTION ఎగ్జిక్యూషన్. ఓకే, కంట్రోల్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ యువర్ ప్రోగ్రామ్. కంట్రోల్ ఫ్లో ఆఫ్ ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్ రాసుకో, ఏం కాదు. ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్ ఎవరు ప్రోగ్రామ్ అంటే మీకు కరెంట్ ప్రోగ్రామ్ అని, అంతే ఏం లేదు. ఎవరని కాదు, కంట్రోల్ ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్ పెట్టు సింపుల్ గా. ఓకే, నెక్స్ట్ ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయంటే రాసుకో. ఒకటి లోడ్ ఆఫ్ ప్రోగ్రామ్. ఫస్ట్ ఈవెంట్ లోడ్ ఆఫ్ ప్రోగ్రామ్. LOAD, లోడ్ ఆఫ్ PRO GRAMME. లోడ్ ఆఫ్ ప్రోగ్రామ్. రెండోది ఇనిషియలైజేషన్. INITILIZATION. బాస్ నేను చెప్పింది రాసుకో. రిమూవ్ చేయి. Remove అంట. INITIAL ఇనిషియల్. ఇనిషియల్ LIZATION ఓకే. ఇనిషియలైజేషన్. ఓకే, నెక్స్ట్ మూడోది ఎట్ సెలక్షన్ స్క్రీన్. దీంట్లో మనకి సబ్ కేటగిరీస్ ఉన్నాయి. ఈ ఎట్ సెలక్షన్ స్క్రీన్ లో సబ్ కేటగిరీస్ ఉన్నాయి. ఓకే, ఎట్ సెలక్షన్ స్క్రీన్ అవుట్పుట్. నెక్స్ట్ ఎట్ సెలక్షన్ స్క్రీన్ ఆన్ ఫీల్డ్. ఇవి కంపల్సరీగా అడిగే ఎంట్రీ క్వశ్చన్ బస్. ఇది కంపల్సరీ అడిగే ఎంట్రీ క్వశ్చన్. ఎట్ సెలక్షన్ స్క్రీన్ ఆన్ ఫీల్డ్. ఫీల్డ్ అంటే ఇన్పుట్ ఫీల్డ్ అని ఇక్కడ. నెక్స్ట్ ఓకే, ఎట్ సెలక్షన్ స్క్రీన్ ఆన్ వాల్యూ రిక్వెస్ట్. సెలక్షన్ స్క్రీన్ ఆన్ వాల్యూ రిక్వెస్ట్ ఫర్ ఫీల్డ్. వాల్యూ అంటే హెల్ప్, F4 హెల్ప్, సర్చ్ హెల్ప్ అని. F4 షార్ట్ కట్ F4 అన్నమాట. వాల్యూ రిక్వెస్ట్ ఫర్ ఫీల్డ్ బ్రాకెట్ లో F4 అని పెట్టు. దాని బ్రాకెట్ లో F4 అని పెట్టు. హెల్ప్ ఫర్ ఫీల్డ్ అని పెట్టు. F4 దేని మీద? F4 అనేది ఇన్పుట్ ఫీల్డ్ మీద. F4 హెల్ప్ ఫర్ ఇన్పుట్. నెక్స్ట్ నాలుగోది ఎట్ సెలక్షన్ స్క్రీన్ ఆన్ హెల్ప్ రిక్వెస్ట్ ఫర్ ఫీల్డ్. అక్కడ కాదు బాస్, అక్కడ వాల్యూ హెల్ప్. నాలుగోది రాయమన్నా ఎట్ సెలక్షన్ వాల్యూ రిక్వెస్ట్ ఫర్ ఫీల్డ్. అది రిమూవ్ చేయి. హెల్ప్ ఫర్ ఇన్పుట్ ఫీల్డ్ అని రిమూవ్ చేయి. హెల్ప్ ఫర్ అని రిమూవ్ చేయి. నెక్స్ట్ రాకు. నెక్స్ట్ ఇది చెప్పింది నేను. నాలుగోది ఈ ఎట్ సెలక్షన్ స్క్రీన్ ఆన్ హెల్ప్ రిక్వెస్ట్ ఫర్ ఫీల్డ్. హెల్ప్ రిక్వెస్ట్ ఫర్ ఇన్పుట్ ఫీల్డ్. ఇవన్నీ ఇన్పుట్ మీద జరిగేవి. ఇవన్నీ ఈవెంట్స్ ఇన్పుట్ మీద బేస్ చేసుకుని జరిగేది. ఇది F1 బాస్. ఇది షార్ట్ కట్ F1. ఇప్పుడు షార్ట్ కట్ దీనికి F1 బాస్. F1 అన్న F1 రాయలే అన్న బ్రో పైన F1. ఓకే. ఓకే, నెక్స్ట్ నాలుగోది రాసుకో. నాలుగోది ఈ ఇంగ్లీష్ బస్ దీంట్లో అయిపోయినాయి. ఓకే, నెక్స్ట్ నాలుగోది స్టార్ట్ ఆఫ్ సెలక్షన్. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ సెలక్షన్. నెక్స్ట్
టాప్ ఆఫ్ పేజ్, నెక్స్ట్ టాప్ ఆఫ్ పేజ్, నెక్స్ట్ ఎండ్ ఆఫ్ పేజ్. ఇవి బేసిక్ ఈవెంట్స్ ప్రోగ్రామింగ్ లో ఇవి బేసిక్ ఈవెంట్స్ బాస్. ఓకే, ప్రోగ్రామింగ్ లో ఇవి బేసిక్ ఈవెంట్స్. ఇప్పుడు ఒక లోడ్ ఆఫ్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే, ఇప్పుడు రాసుకో, వన్స్ యూ క్రియేట్ ఏ ప్రోగ్రామ్, ఓకే, దిస్ ఈవెంట్ విల్ బి ట్రిగ్గర్, ఈ ఈవెంట్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతున్నాయంటే, దిస్ ఈవెంట్ విల్ బి ట్రిగ్గర్ వన్స్ యూ క్రియేటెడ్ ఏ ప్రోగ్రామ్ and activate your program. Once you created a program, అంటే ప్రోగ్రామ్ ని క్రియేట్ చేసి అండ్ యాక్టివేట్ చేసి మరియు యాక్టివేట్ చేసిన తర్వాత యాక్టివేట్ ఏ ప్రోగ్రామ్, దెన్ ఎగ్జిక్యూట్, అంటే యాక్టివేట్ చేసి ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ చేసిన ఫస్ట్ టైం. ఓకే, యాక్టివేట్ ప్రోగ్రామ్, దెన్ ఎగ్జిక్యూట్ ఏ ప్రోగ్రామ్ ఫస్ట్ టైం అంటే మొట్టమొదటిసారిగా. ఓకే, అదే ప్రోగ్రామ్ మనం ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, అంటే ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం చూసావా. ఓకే, దెన్ ఎగ్జిక్యూట్ ఏ ప్రోగ్రామ్ అట్ ద ఫస్ట్ టైం, దెన్ దిస్ ఈవెంట్ విల్ బి ట్రిగ్గర్. అంటే ఏమవుతుంది ఇది? ఓకే, ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ ప్రోగ్రామ్, దెన్ ద ప్రోగ్రామ్, ఒక నిమిషం, ఓకే, ప్రోగ్రామ్ అట్ ద ఫస్ట్ టైం, దెన్ the program will be loaded into memory, then the program will be loaded into మెమొరీలోకి లోడ్ అవుతుంది. ఓకే, then the program will be loaded into memory. దీన్ని మనము ఏమంటామంటే లోడ్ ఆఫ్ ప్రోగ్రామ్ అనేది లోడ్ అయింది ఎక్కడికి? మెమొరీలోకి ఈ ప్రోగ్రామ్ అనేది లోడ్ అయింది, లోడ్ ఆఫ్ ప్రోగ్రామ్ అని మీనింగ్. ఓకే, క్లియరా? ఇది మనం ప్రోగ్రామింగ్ లో రాయాల్సిన అవసరం లేదు. ఈ ఈవెంట్ మనం ప్రోగ్రామింగ్ లో రాయాల్సిన అవసరం లేదు. అంటే నువ్వు ఫస్ట్ టైం ఒక SE38 రన్ చేసి ఒక కొత్త ప్రోగ్రామ్ పేరు ఇచ్చేసి క్రియేట్ బటన్ కొట్టేసి అక్కడ లాజిక్ రాసి ఒక లైన్ ఒక కోడ్, ఏదో ఒక లైన్ కోడ్ రాసి యాక్టివేట్ చేసిన తర్వాత అప్పుడు నువ్వు ఎగ్జిక్యూట్ చేసిన ఫస్ట్ టైము, అప్పుడు ఈ ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది అని మీనింగ్. నెక్స్ట్ రెండోది ఇనిషియలైజేషన్. దిస్ ఈవెంట్ విల్ బి ట్రిగ్గర్. కొంచెం గ్యాప్ ఇచ్చుకో బాస్, అన్నిటికి కలిపి రాదు ఎప్పుడు, అది మంచి ప్రాక్టీస్ కాదు. రెండుకు ముందు కొంచెం గ్యాప్ ఇచ్చుకో, దానికి ముందు కొంచెం గ్యాప్ ఇచ్చుకో, అన్ని కలిపి రాస్తే రేపు నీకు చదువుకోవడానికి నీకన్నా అర్థం కాదుగా. ఓకే, ఇనిషియలైజేషన్ అంటే దిస్ ఈవెంట్ విల్ బి ట్రిగ్గర్ బిఫోర్ డిస్ప్లేయింగ్ ద సెలక్షన్ స్క్రీన్. బిఫోర్ డిస్ప్లేయింగ్ యువర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్క్రీన్. ఓకే, నీ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్క్రీన్ బిఫోర్ డిస్ప్లే చేయక ముందు ఈ ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది. దిస్ ఈవెంట్ విల్ బి ట్రిగ్గర్ బిఫోర్ డిస్ప్లేయింగ్ యువర్ సెలక్షన్, ఓకే, యువర్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ స్క్రీన్. ఓకే, బిఫోర్ డిస్ప్లేయింగ్ యువర్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ స్క్రీన్. ఇన్పుట్ స్క్రీన్ కానీ అవుట్పుట్ స్క్రీన్ కానీ ట్రిగ్గర్ అయ్యే ముందు ఈ ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు అంటే నేనేం చెబుతున్నా అంటే, ఇప్పుడు నువ్వు SAP సర్వర్ ఉంది, నువ్వు SAP సర్వర్లోకి లాగిన్ అవుతున్నావు. ఓకే, నువ్వు SAP సర్వర్లోకి లాగిన్ అవుతున్నావు. ఇప్పుడు నువ్వు SAP సర్వర్లోకి లాగిన్ అవుతున్నావు అంటే, ఓకే, నువ్వు డబ్బులు కొట్టడం నీకు ఏమొచ్చింది అంటే, నీకు ఆ పేజ్, అంటే నీకు లాగిన్ పేజ్ ఓపెన్ అయ్యే ముందు నీకు అబ్జర్వ్ చేసావో లేదో, నీకు అక్కడ యూజర్ నేమ్ పైన క్లయింట్ 800, కింద పాస్వర్డ్ అండ్ ఫీల్డ్ కింద లాగ్ ఆన్ లాంగ్వేజ్ EN అనే డిఫాల్ట్ వాల్యూ అపేర్ అని. అవునా? అవును.
ఓకే అండ్ ఎస్ఏపి స్క్రీన్కి వెళ్ళి ఎస్ఏపి స్క్రీన్కి వెళ్ళి ఎస్ఏపి స్క్రీన్కి వెళ్ళి మళ్ళీ ఒక లాగిన్ ఇప్పుడు నీ సర్వర్ మీద లాగిన్ మీద డబ్బులు కొట్టు బాస్. నీ ఎస్ఏపి సర్వర్ లాగిన్ ఇప్పుడు చూడు నువ్వు సర్వర్ మీద లాగిన్ అవ్వగానే అంటే బిఫోర్ ఈ లాగిన్ పేజ్ ఓపెన్ అయ్యే ముందు వాల్యూ ఇనిషియలైజ్డ్ అంటే క్లయింట్ అనే ఇన్పుట్ ఫీల్డ్ వాల్యూ ఇనిషియలైజ్ అయిందా లేదా అంటే క్లయింట్ అనే ఫీల్డ్ వాల్యూ డిఫాల్ట్ గా వాల్యూ 800 ఉందా లేదా ఉందా. నెక్స్ట్ అక్కడ చూడు లాగాన్ లాంగ్వేజ్ అనే ఇన్పుట్ ఫీల్డ్ లో వాల్యూ ఈఎన్ ఉందా ఉందా. అది మీనింగ్ అంటే బిఫోర్ డిస్ప్లేయింగ్ అది ఇన్పుట్ స్క్రీన్ కానీ అవుట్పుట్ స్క్రీన్ ఏదైనా కన్సిడర్ చేసుకో దాన్ని. ఓకే నువ్వు దాన్ని ఏ విధంగా కన్సిడర్ చేసుకో బట్ బిఫోర్ డిస్ప్లేయింగ్ ద ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ స్క్రీన్ వాల్యూ విల్ బి ఇనిషియలైజ్డ్ రాసుకో బాస్. ఓకే బిఫోర్ డిస్ప్లేయింగ్ ద సెలక్షన్ స్క్రీన్ అంటే ఇక్కడ ఏంటంటే ఓకే ఇనిషియలైజేషన్ అంటే ద ఈవెంట్ విల్ బి ట్రిగ్గర్ బిఫోర్ డిస్ప్లేయింగ్ యువర్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ స్క్రీన్ తర్వాత ఫుల్ స్టాప్ ముందు బాస్ అక్కడ ఆల్రెడీ రాసావు బాస్. ఫుల్ స్టాప్ ముందు స్క్రీన్ ద వాల్యూ విల్ బి ఇనిషియలైజ్ విత్ రెస్పెక్ట్ టు ఫీల్డ్ వాల్యూ అనేది ఇనిషియలైజ్ బిఫోర్ డిస్ప్లేయింగ్ ద యువర్ ఇన్పుట్ అవుట్పుట్ స్క్రీన్ ద వాల్యూ అనేది ఇనిషియలైజ్ అయ్యాయి. ద వాల్యూ విల్ బి ఇనిషియలైజ్డ్ విత్ రెస్పెక్ట్ టు ఫీల్డ్ లోకి ఆ వాల్యూ వచ్చి కూర్చున్నాయి అని మీనింగ్ బాస్. ఆ వాల్యూ వచ్చి కూర్చున్నాయి అని మీనింగ్. ఓకే ద వాల్యూ విల్ బి ఇనిషియలైజ్డ్ విత్ రెస్పెక్ట్ టు ఫీల్డ్. ఎగ్జాంపుల్ ఎస్ఏపి లాగాన్ లాంగ్వేజ్ అండ్ ఎస్ఏపి క్లయింట్. ఎగ్జాంపుల్ నీకు రెండు చూపించా. క్లయింట్ 800 లాగాన్ లాంగ్వేజ్ ఇలా ఉంటుందని. ఓకే లాగాన్ లాంగ్వేజ్ ఎస్ఏపి క్లయింట్ ఎస్ఏపి క్లయింట్ 800 ఏదైనా ఎస్ఏపి క్లయింట్ 800 లాగాన్ లాంగ్వేజ్ ఈఎన్ ఎగ్జాంపుల్ ఇవి. ఇప్పుడు నువ్వు చూపిస్తా ఇది కూడా చూపిస్తా డోంట్ వరీ. నెక్స్ట్ ఎట్ సెలక్షన్ స్క్రీన్ అంటే once this event will be trigger at the selection screen event means this event will be trigger. ఈ ఈవెంట్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుందంటే this event will be trigger once your input or output screen will be appeared. అంటే నీ అవుట్పుట్ స్క్రీన్ ఆర్ ఇన్పుట్ స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత this event will be trigger once your input or output screen will be open. once your input or output screen open అయిన తర్వాత then user is interacting with that screen. యూజర్ ఈజ్ ఎంటరింగ్ అంటే యూజర్ అనేవాడు వాల్యూ ఎంటర్ చేసి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనే ఫీల్డ్లో వాల్యూ ఎంటర్ చేసిన తర్వాత అంటే యూజర్ అనేవాడు ఇన్పుట్ అనే ఫీల్డ్లో వాల్యూ ఎంటర్ చేసి అది ఎగ్జిక్యూట్ చేస్తే అంటే ఇదేంటి అంటే సింపుల్గా ఏంటంటే స్క్రీన్ ఇన్పుట్ వ్యాలిడేషన్. దీని మీనింగ్ ఏంటంటే ఎట్ సెలక్షన్ స్క్రీన్ ఇది ఈవెంట్ అంటే యూజర్ ఈజ్ గోయింగ్ టు వ్యాలిడేట్ ఇన్పుట్ ఫీల్డ్. సింపుల్ గా రాసుకో. ఎంటర్ కొట్టి రాసుకో బస్. తర్వాత ఎంటర్ కొట్టు. యూజర్ ఈజ్ గోయింగ్ టు వ్యాలిడేట్ ఏ ఇన్పుట్ ఫీల్డ్. ఆర్ యు ఎంటరింగ్ కరెక్ట్ ఆర్ నాట్. యూజర్ ఇన్పుట్ ఫీల్డ్ వ్యాలిడేషన్ అని అంటాము. యూజర్ ఈజ్ గోయింగ్ టు వ్యాలిడేట్ ఏ ఇన్పుట్ ఫీల్డ్ అనేది వ్యాలిడేట్ చేస్తున్నాడు. యూజర్ ఈజ్ గోయింగ్ టు వ్యాలిడేట్ ఏ ఇన్పుట్ ఫీల్డ్. యూజర్ అనేవాడు వ్యాలిడేట్ చేస్తున్నాడు ఏమని అంటే కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాడు. యూజర్ ఇన్పుట్ వ్యాలిడేషన్. వ్యాలిడేటింగ్ అంటే యూజర్ ఇన్పుట్ వ్యాలిడేషన్ అని అంటారు. ఇది ఏమో రాసాము. దిస్ ఈవెంట్ విల్ బి ట్రిగ్గర్ వన్స్ యువర్ అవుట్పుట్ ఆర్ ఇన్పుట్ ఫీల్డ్ ఓపెన్. the user is entering the value current value. The user is entering the correct value or wrong value. Correct value or wrong value in the
ఇన్పుట్ ఫీల్డ్ అంటే యూజర్ అనేవాడు వాల్యూ ఎంటర్ చేసి అంటే ఒక వాల్యూ ఎంటర్ చేసా అది చేయకపోయినా అంటే ఇప్పుడు మనకి యూజర్ నేమ్ చూస్తే కనుక మన ఫేస్బుక్ లాగిన్ పేజీ అంటే మనకి ఆ స్క్రీన్ ఇన్పుట్ స్క్రీన్ అనేది ఓపెన్ అయ్యి అక్కడ మనము యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా లాగిన్ అనే బటన్ కొడితే అంటే ఇదేంటి యూజర్ అనేవాడు పర్ఫామ్ చేస్తున్నాడు అంటే నీకు ఆ స్క్రీన్ అపియర్ అయిన తర్వాత ఆ స్క్రీన్ లో ఆ ఫీల్డ్ అపియర్ అయిన తర్వాత అక్కడ మనం యూజర్ అనేవాడు యాక్షన్ చేస్తున్నాడు అని మీనింగ్ దీన్ని మళ్ళీ రాసుకో ఎట్ సెలక్షన్ స్క్రీన్ ఈజ్ ఏ to validate multiple input fields to validate a multiple input fields okay to validate a multiple input fields మల్టిపుల్ ఇన్పుట్ అంటే నీకు ఇన్పుట్ ఫీల్డ్స్ ఒకటి కానీ అంతకన్నా ఎక్కువగాను ఉంటే ఒకేసారి వ్యాలిడేషన్ జరగాలనుకుంటే అప్పుడు ఈ ఈవెంట్ వాడతాము ఓకే at the selection screen is used to validate multiple input fields at a time multiple input field ని validate చేయాలంటే అప్పుడు ఈవెంట్ వాడతాము ఓకే ఎగ్జాంపుల్ okay username okay SAP in SAP logon page we have a username and password field if you are entering correct username it will log in if you not enter correct username and password it will throw error అది మీనింగ్ ఎగ్జాంపుల్ username password SAP logon username password అని చెప్పి పెట్టుకో ఎగ్జాంపుల్ SAP okay not only username password you can take anything Gmail or Facebook anything పెట్టుకో SAP username and password fields username and password input fields next at the selection screen output ante dynamic before this event will be trigger again at the selection screen output ante this event will be trigger మొత్తం చూపిస్తా బస్ ఒక్కొక్క ఈవెంట్ ఒక్కొక్క మొత్తం చూపిస్తా డోంట్ వరీ this event will be trigger before displaying the input or output field dynamically this event will be triggered before displaying the input or output field before displaying the selection screen అంటాము మామూలుగా అయితే before displaying the input or output field where the field should be dynamically modification అంటే డైనమికల్ గా మాడిఫై ఉంటుంది the field input output field dynamically modified example password అనే ఫీల్డ్ అంటే పాస్వర్డ్ ఫీల్డ్ నీకు డాట్స్ చూసావా అంటే యూజర్ అనేవాడు నువ్వు ఎస్ఏపి లాగిన్ అవుతున్నావు ఎస్ఏపి లాగిన్ అవుతుంటే నీకు పాస్వర్డ్ అనే ఫీల్డ్ ఉంది అంటే ఇక ఆ యూజర్ అనేవాడు ఏం పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాడో తెలియదు అవునా నీకు డాట్స్ చూసావా అదే అంటే ఇప్పుడు మన కంప్యూటర్ ఉంది మన మొబైల్ ఉంది మన మొబైల్లో పాస్వర్డ్ ఎంటర్ చేస్తుంటే బబుల్స్ వస్తుండే దాని అంటే డైనమికల్ గా మాడిఫై అయింది బిఫోర్ డిస్ప్లేయింగ్ అంటే ఆ అవుట్పుట్ స్క్రీన్ కానీ ఆ ఇన్పుట్ స్క్రీన్ అంటే నువ్వు మళ్ళీ ఎస్ఏపి సర్వర్ డబ్ల్యూ కొడితే బిఫోర్ అపియరింగ్ అంటే లాగిన్ పేజ్ ఓపెన్ అయ్యే ముందు ఒక ఆ పాస్వర్డ్ ఫీల్డ్ అనేది డైనమికల్ గా మాడిఫై అయ్యి కనబడుతుంది అని మీనింగ్ దాన్ని మనము ఈ యొక్క పాస్వర్డ్ ఫీల్డ్ అని కన్సిడర్ చేసుకోవచ్చు నెక్స్ట్ at the selection screen on field అంటే this event will be trigger when user is entering any value అంటే ఇది సింగిల్ ఇన్పుట్ ఫీల్డ్ బస్ ఓకే ఇది at the selection screen on field అంటే if you want to the user want to validate the at a time one single input field this event will be triggered when user is entering correct or the user is entering యూజర్ అనేవాడు ఎంటర్ చేస్తుంటే ఏదైనా సింగిల్ ఇన్పుట్ ఫీల్డ్ ఓన్లీ ఒక్క ఇన్పుట్ ఫీల్డ్ నే వ్యాలిడేట్ చేయడం కోసం వాడది ద ఈవెంట్ పైన అదే కాపీ పేస్ట్ చేయి అక్కడ అట్ సెలక్షన్స్ కింద రాసాం కదా అదే కాపీ పేస్ట్ చేయి అట్ సెలక్షన్ స్క్రీన్ కింద రాసాం కదా ఇట్ ఈస్ యూజ్డ్ టు వ్యాలిడేట్ ఏ మల్టిపుల్ ఇన్పుట్ ఫీల్డ్ లాగా ఇట్ ఈస్ యూజ్డ్ టు వ్యాలిడేట్ ఏ సింగిల్ ఇన్పుట్ ఫీల్డ్ అట్ ఎ టైం
ఓకే, అట్ ఏ టైము ఒకటే ఇన్పుట్ ఫీల్డ్ని వ్యాలిడేట్ చేయడం కోసం వాడతాము అని రాసుకో సింపుల్గా. ఓకే, అట్ సెలక్షన్ స్క్రీన్ ఆన్ ఫీల్డ్ అంటే సింగిల్ ఇన్పుట్ ఫీల్డ్ అని పెట్టు బ్రదర్, అయిపోతుంది. ఎంటరింగ్ సింగిల్ ఇన్పుట్ ఫీల్డ్, అంతే, సింగిల్ ఇన్పుట్ ఫీల్డ్. ఓకే, టు వ్యాలిడేట్ సింగిల్ ఇన్పుట్ ఫీల్డ్ వ్యాలిడేట్ చేయడం కోసం. ఓకే, అంటే ఇప్పుడు నీకేంది యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది, నేను ఓన్లీ వ్యాలిడేషన్ చేయాలి యూజర్ నేమ్, పాస్వర్డ్ నాకు అవసరం లేదు, పాస్వర్డ్ ఫీల్డ్ నాకు అవసరం లేదు అనుకున్నప్పుడు ఇలా చేస్తాం మనం. నెక్స్ట్ ఓకే, వ్యాలిడేట్ సింగిల్ ఇన్పుట్ ఫీల్డ్. టు వ్యాలిడేట్ ఎంటరింగ్ వ్యాలిడేట్ ఏ సింగిల్ ఇన్పుట్ ఫీల్డ్ అంటే యూజర్ అనేవాడు ఒక ఇన్పుట్ ఫీల్డ్ వాల్యూ ఎంటర్ చేస్తున్నాడు, ఆ వాల్యూని మనము ఒక వ్యాలిడేట్ చేస్తున్నాము అని మీనింగ్. నెక్స్ట్ అట్ సెలక్షన్ స్క్రీన్ ఆన్ వాల్యూ రిక్వెస్ట్ ఫర్ అంటే యూజర్ ఈస్ this event will be trigger this event will be trigger this event will be trigger user is pressing F4 on the input or output field. అంటే యూజర్ అనేవాడు F4 కానీ ఓకే ఈ యొక్క ఇన్పుట్ ఫీల్డ్ మీద F4 అనే ఫంక్షనాలిటీ ప్రెస్ చేస్తే this event will be trigger when user is pressing F4 on your input field or output field. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫీల్డ్ మీద యూజర్ అనేవాడు F4 ఫంక్షన్ ప్రెస్ చేస్తే అప్పుడు ఈ ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది. Event will be trigger when this event is triggered, the user is entering. User is pressing input or output field. Input or output field. Okay, in the input field, output field pressing చేస్తున్నాడు ఏమని F4 pressing F4. Okay, this event is triggered when user is pressing F4 on input or output field. On input or output field. Input and output field మీద ఏదైనా ఫీల్డ్. ఓకే, ఇన్పుట్ ఆర్ నాట్ అని అది. నెక్స్ట్ సేమ్ అదే కాపీ పేస్ట్ చేయి. ఇప్పుడు అదే కాపీ పేస్ట్ చేయి, డి కింద రాసి అక్కడ F4 బదులు F1 పెట్టు అంతే. అదే F4 బదులు F1 పెట్టు. హెల్ప్ డాక్యుమెంటేషన్. ఓకే, హెల్ప్ డాక్యుమెంటేషన్ యూజర్ ప్రెస్సింగ్ F1 అంతే. హెల్ప్ అంటే ఆ యొక్క ఇన్పుట్ యొక్క అవుట్పుట్ ఫీల్డ్ యొక్క హెల్ప్ డాక్యుమెంటేషన్ చూపిస్తా, మొత్తం చూపిస్తా, డోంట్ వరీ. నెక్స్ట్ స్టార్ట్ ఆఫ్ సెలక్షన్. దిస్ ఈవెంట్ విల్ బి ట్రిగ్గర్ ఆఫ్టర్ this event will be trigger processing your main logic. This event will be trigger to process your main logic. మెయిన్ ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. అంటే ఇప్పుడు దాకా మనం రాసింది ఏంటి అంటే మీకు చెప్పాం కదా, ఒక ఈవెంట్ మేనేజర్ కి మనం ఇచ్చిన తర్వాత ముందు ప్రిన్సిపల్స్ మాట్లాడాలి, వైస్ ప్రిన్సిపల్స్ మాట్లాడాలి, తర్వాత లెక్చర్స్ మాట్లాడాలి, తర్వాత ఒక వీళ్ళంతా మాట్లాడి అయిపోయిన తర్వాత చీఫ్ గెస్ట్ మాట్లాడిన తర్వాత ఇప్పుడు మనము మెయిన్ అంటే ఏంటి కల్చరల్ యాక్టివిటీస్ మొదలు పెట్టాము, డాన్సింగ్, సింగింగ్, గేమ్స్, Will be trigger. This event will be triggered to process the main logic. Process the main logic. Next, end of selection. Same copy paste. This event will be triggered to process the end of the logic. End of main logic. Processing the end of main logic. Main logic అనేది ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ టాప్ అప్ పేజ్ అంటే this event will be triggered before displaying the output screen. అవుట్పుట్ అనే స్క్రీన్ డిస్ప్లే అయ్యే ముందు. ఓకే, అంటే ఆ అవుట్పుట్ స్క్రీన్ ముందు దిస్ ఈవెంట్ విల్ బి ట్రిగ్గర్ బిఫోర్ డిస్ప్లేయింగ్ ద అవుట్పుట్ స్క్రీన్. స్టార్ట్ ఆఫ్ సెలక్షన్, ఎండ్ ఆఫ్ సెలక్షన్ సేమ్ అన్న. అది ప్రాసెస్ ఇన్ ద మెయిన్ ఎండ్ ఆఫ్ మెయిన్ లాజిక్ కదా. ఎండ్ ఆఫ్ సెలక్షన్ అది ప్రాసెస్ ఇన్ ద ఎండ్ ఆఫ్ మెయిన్ లాజిక్.
ఓకే. ప్రాసెస్ ఇన్ ద ఎండ్ ఆఫ్ మెయిన్ లాజిక్. మెయిన్ లాజిక్ అనేది ఎండ్ అయిపోతుంది అని మీనింగ్. ఓకే. 5కి ముందుకు Next. రాసుకోవచ్చు. ప్రాసెస్ ద ఎండ్ ఆఫ్ మెయిన్ లాజిక్. ఎక్కడ రాస్తున్నారు? ఇదే కదా లైన్ 6 నెంబర్ 5 ఎండ్ ఆఫ్ సెలక్షన్ ఈవెంట్ ఉంది కదా. దిస్ ఈవెంట్ విల్ బి ట్రిగ్గర్ టు ప్రాసెస్ ఎండ్ ఆఫ్ మెయిన్ లాజిక్. ఇది ఎక్కువగా ఎక్కడ ప్రాసెస్ వాడతాం అంటే హెచ్ఆర్ మోడల్ వాడతాం. ఎండ్ ఆఫ్ మెయిన్ లాజిక్. ఈ ఎండ్ ఆఫ్ సెలక్షన్ ఎక్కడ వాడతాం అంటే మనం ఎక్కువగా దీన్ని వాడేది ఎక్కడ అంటే మనం హెచ్ఆర్ మోడల్ వాడతాం. ఈ ఎండ్ ఆఫ్ సెలక్షన్ ఎక్కువగా మనం ఎస్ఏపి హెచ్ఆర్ అనే మోడల్ వాడతాం. హెచ్ఆర్ అబాప్ అనే ప్రోగ్రామింగ్ లో వాడతాం. అది రాసుకో బాస్. ఎండ్ ఆఫ్ సెలక్షన్ ఈవెంట్ వీ కెన్ యూజ్ మోస్ట్లీ ఇన్ హెచ్ఆర్ అబాప్ ప్రోగ్రామింగ్. హెచ్ఆర్ అబాప్ ప్రోగ్రామ్ లో రాస్తాము అని మీనింగ్. హెచ్ఆర్ అబాప్ లో రాస్తామా అని మీనింగ్. అంటే దీన్ని మనం ఎక్కువగా హెచ్ఆర్ అబాప్ లో ఎక్కువ వాడతాం ఎండ్ ఆఫ్ సెలక్షన్. మోస్ట్ ఆఫ్ హెచ్ఆర్ అబాప్ ప్రోగ్రామ్ అంటే ఎస్ఏపి హెచ్ఆర్ అనేది ఒక మోడల్, ఒక బిజినెస్ మోడల్. ఆ బిజినెస్ మోడల్ సంబంధించి ఒక లాజిక్ రాస్తాం కదా, ఆ లాజిక్ సంబంధించి అనమాట. ఓకే, అది నెక్స్ట్ టాప్ ఆఫ్ పేజ్ అంటే దిస్ ఈవెంట్ విల్ బి ట్రిగ్గర్ బిఫోర్ డిస్ప్లేయింగ్ ద అవుట్పుట్ ఫీల్డ్ కదా, అవుట్పుట్ స్క్రీన్ లో హెడ్డింగ్. ఓకే, డిస్ప్లేయింగ్ ద హెడ్డింగ్ ఆఫ్ ద అవుట్పుట్ స్క్రీన్. దిస్ ఈవెంట్ విల్ బి ట్రిగ్గర్ బిఫోర్ డిస్ప్లేయింగ్ ద అవుట్పుట్ స్క్రీన్ లో ఒక అవుట్పుట్ స్క్రీన్ ట్రిగ్గర్ అయ్యే ముందు ఈ ఈవెంట్ ట్రిగ్గర్ అయ్యి అక్కడ హెడ్డింగ్ డిస్ప్లే అవుతుంది. ఇట్ విల్ బి ట్రిగ్గర్ ఏ హెడర్. It will display header. Then output screen after then it will be display header. Output screen లో header లో డిస్ప్లే అవుతుంది అని మీనింగ్. Then it will be display header information in the output screen. అంటే పేజీ యొక్క అవుట్పుట్ స్క్రీన్ యొక్క పై భాగంలో డిస్ప్లే అవుతుంది అని మీనింగ్. నెక్స్ట్ దాన్ని కాపీ పేస్ట్ చేయి. అది హెడర్ కదా, ఇక్కడ బాటమ్ అని పెట్టేసి అంతే. అది హెడర్ కదా, ఇది బాటమ్ అని పెట్టేసి. ఇవి రేపు ప్రాక్టికల్ గా చూద్దాం. ఓకేనా? ఓకేనా? ఇవి రేపు ప్రాక్టికల్ గా ఒక్కొక్క ఈవెంట్ ఒక్కొక్కటి చూపిస్తాం. బాటమ్ బాటమే. దిస్ ఈవెంట్ విల్ బి ట్రిగ్గర్ ఆఫ్టర్ డిస్ప్లేయింగ్ ద అవుట్పుట్. Okay, before displaying the output screen, then it will be display before displaying the output screen, then it will be display the bottom of the screen. Display the bottom of the screen అంటే స్క్రీన్ యొక్క బాటమ్. మనకి నోట్ ప్యాడ్ ఉంది, వర్డ్ డాక్యుమెంట్ ఉంది కదా, వర్డ్ డాక్యుమెంట్. ఒక వర్డ్ డాక్యుమెంట్ మనకి ఒక పేజ్ అయిపోయిన తర్వాత రెండో పేజీకి వెళ్తాం. వర్డ్ డాక్యుమెంట్ అంటే మనకు ఒక పేజీ కింద సీరియల్ నెంబర్ 1, 2 అని వస్తుంది చూస్తావా, అది సీరియల్ నెంబర్ 1, 2 వస్తుంది చూస్తావా, అది దాని బాటమ్ అంటాం. ఓకేనా? ఓకే బాస్, ఇంకేమైనా క్వశ్చన్స్? ఓకే, రేపు సేమ్ టైమింగ్ కొంచెం అవైలబిలిటీలో ఉండండి. ఓకే, రేపు ఇది ఒక్కొక్క ఈవెంట్ నీట్ గా ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఓకే అన్న. ఓకే, ఏది మిస్ అవ్వదు బాస్. ఓకే, ఎవరైనా రికార్డింగ్ చేసుకుంటుంటే షేర్ చేసుకోండి బాస్. దయచేసి షేర్ చేసుకోండి. ఓకేనా? ఓకేనా? సరే మరి. అన్న ఓకే అన్న.